హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు మరి ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే వార్షిక విద్యా స్థితి నివేదిక గ్రామీణ 2024. ఇది ఇటీవలే మన గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది. సో ఇది కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. సో ఈ టాపిక్ గురించి చాలామంది వీడియో చేసింది తక్కువ. అయితే ఇది మనకు ఎగ్జామ్స్లో ఎటు తిరిగి ఉపయోగపడుతుంది, టెట్లో కావచ్చు, కరెంట్ అఫైర్స్లో కావచ్చు. సో ఈ టాపిక్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టీఎస్పీఎస్సీ కావచ్చు, గవర్నమెంట్ ఏపీపీఎస్సీ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ టు దెమ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వార్షిక విద్యాస్థితి నివేదిక గ్రామీణ 2024 సంవత్సరం. ఇటీవలే ప్రభుత్వేతర సంస్థ ఎన్జిఓ ప్రథమ వార్షిక విద్యాస్థితి నివేదిక గ్రామీణ 2024ను విడుదల చేసింది. సో ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. పాండమిక్ అనంతరం అభ్యాస నష్టాల నుండి పాఠశాల విద్యార్థుల్లో పునాది, అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రం FLNలో నిరాడంబరమైన పునరుద్ధరణ ఉందని సర్వే నివేదించింది. అయినప్పటికీ 3 మరియు 5 తరగతుల్లోని చాలామంది పిల్లలు ఇప్పటికీ వారి స్థానిక భాషలో క్లాస్ 2 స్థాయి వచనాన్ని చదవలేరు లేదా సాధారణ గణిత సమస్యలను చేయలేరు. ఇది 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 605 గ్రామాల్లో దాదాపు 6.5 లక్షల మంది పిల్లలను సర్వే చేసింది మరియు ప్రాథమిక పఠనం మరియు అంకగణిత నైపుణ్యాలను పరీక్షించింది. ఇకపోతే పఠన సామర్థ్యం. 3వ తరగతి విద్యార్థుల్లో కేవలం 23.4% మంది మాత్రమే క్లాస్ 2 వచనాన్ని చదవగలుగుతున్నారు. అంటే ఇప్పటికీ 3వ తరగతి విద్యార్థుల్లో 76.6% మంది పాఠ్యాంశాలను చదవలేకపోయారు. 5వ తరగతి విద్యార్థులకు వారిలో 44.8% మంది 2వ తరగతి పాఠ్యాంశాన్ని చదవగలిగితే 8వ తరగతి విద్యార్థుల్లో 67.5% మంది 2వ తరగతి పాఠ్యాంశాలను చదవగలిగారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, సిక్కిం మరియు మిజోరాంలలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలు 2వ తరగతి పాఠ్యాంశాలను చదవగలిగే పిల్లల సంఖ్యలో కనీసం 10% పాయింట్లు పెరిగాయి. ప్రాథమిక అంకగణితంలో వెనుకబడి ఉంది. 3వ తరగతి విద్యార్థులు ముగ్గురులో 2 ఇప్పటికీ వ్యవకల్పన సమస్యలను సరిగ్గా పరిష్కరించలేకపోతున్నారు. 5వ తరగతిలో 30.7% మంది విద్యార్థులు మాత్రమే విభజన సమస్యలను పరిష్కరించగలరు. 8వ తరగతి విద్యార్థుల్లో ప్రాథమిక అంకగణితంలో మెరుగుదల 2018లో 44.1% నుండి 2024లో 45.8%కి స్వల్పంగా పెరిగింది. ఇకపోతే డిజిటల్ అక్షరాస్యత. 14 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వయసు గల యువకుల్లో 89% మంది ఇంట్లో స్మార్ట్ ఫోన్లను కలిగి ఉన్నారు మరియు 31.4% మంది స్వంత ఫోన్లను కలిగి ఉన్నారు. 57% మంది విద్యకు సంబంధించిన విషయాల కోసం దీనిని ఉపయోగించారు మరియు 76% మంది ఫోన్లో సోషల్ మీడియాను బ్రౌజ్ చేస్తున్నారని చెప్పారు. 62% మంది ప్రొఫైల్ను ఎలా బ్లాక్ చేయాలో లేదా నివేదించాలో తెలుసు. 55.2% మందికి ప్రొఫైల్ను ప్రైవేట్గా ఎలా చేయాలో తెలుసు మరియు 57.7% మందికి పాస్వర్డ్ను ఎలా మార్చాలో తెలుసు. ఇకపోతే వార్షిక విద్యాస్థితి నివేదిక అంటే దీన్ని ASER అంటాం. ఈ అబ్రివేషన్స్ని మీరు కరెక్ట్గా నేర్చుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎగ్జామ్స్లో మనకి ఈ ASER దీని ఫుల్ ఫామ్ చెప్పండి అని కూడా బిట్స్లో అడగచ్చు. వార్షిక విద్యాస్థితి నివేదిక ఇది దేశవ్యాప్తంగా పౌరుల నేతృత్వంలోని గృహ సర్వే. ఇది గ్రామీణ భారతదేశంలో పిల్లల చదువు మరియు అభ్యాసంపై గణాంకాలను అందిస్తుంది. ఇది మొదట 2005లో నిర్వహించబడింది మరియు 10 సంవత్సరాల పాటు ఏటా పునరుత్థానం అవుతుంది. తరువాత 2016లో ప్రత్యామ్నాయ సంవత్సర చక్రానికి మార్చబడింది. 2018 తర్వాత 4 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా చేసిన ASER 2022 ఫలితంగా COVID-19 మహమ్మారి కారణంగా 2020లో ఈ చక్రానికి అంతరాయం ఏర్పడింది. పిల్లల నమోదు స్థితి మరియు వారి ప్రాథమిక పఠనం మరియు అంకగణిత నైపుణ్యాల జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి అంచనాలను ఈ సర్వే రూపొందిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసి విద్యా వ్యవస్థకు సంబంధించిన వార్షిక నివేదికది. ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది అసెసింగ్ రీడింగ్ లెవెల్స్ అని చెప్పి. ఈ టేబుల్లో ద టేబుల్ షోస్ ద పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ క్లాసెస్ 3 and 5 ఏబుల్ టు రీడ్ టు ఏ క్లాస్
టు టెక్స్ట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది చదవగలుగుతున్నారు, చదవలేకపోతున్నారు, 2018లో ఎంతమంది, 2022లో అంటే ఆఫ్టర్ కోవిడ్ ఎట్లా, 2024 ఎంత శాతం పెరిగింది, అట్లానే క్లాస్ 5లో పర్సంటేజ్ ఆఫ్ రీజింగ్ క్లాస్ 2 లెవెల్ 2018లో ఎంత ఉంది, 2024లో ఎంత, 2022లో ఎంత అన్నది. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 ప్రారంభించింది. దీని గురించి కొంచెం తెలుసుకుందాం. ఇటీవల 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా ఆర్థిక ఆరోగ్య సూచిక FHI 2025 పేరుతో నీతి ఆయోగ్ నివేదిక ప్రారంభ సంచికను ప్రారంభించారు. సో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ FHI గురించి. FHI ఉపజాతీయ స్థాయిలో ఆర్థిక స్థితిని వెలుగులోకి తీసుకుని రావడం మరియు స్థిరమైన మరియు స్థితిస్థాపక ఆర్థిక వృద్ధికి విధాన సంస్కరణలకు మార్గనిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారతదేశ జీడిపి, జనాభా, ప్రజావ్యయం, ఆదాయాలు మరియు ఆర్థిక స్థిరత్వానికి గణనీయంగా దోహదం చేసే 18 ప్రధాన రాష్ట్రాలను కవర్ చేస్తుంది. రాష్ట్రాలు ప్రభుత్వ వ్యయంలో 3/2 మరియు మొత్తం ఆదాయంలో 1/3 బాధ్యత వహిస్తాయి. భారతదేశ మొత్తం ఆర్థిక స్థిరత్వాన్ని వాటి పనితీరు కీలకం. ఇది వికసిత్ భారత్ @ 2047ని సాధించాలనే భారతదేశ విశాల దృక్పథంతో జతకట్టింది. కంపోజిట్ FHI కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ కాగ్ నుండి డేటాను ఉపయోగించి అభివృద్ధి చేయబడింది మరియు 5 ఉపసూచికలపై దృష్టి పెడుతుంది. ఫస్ట్ది ఖర్చు నాణ్యత, సెకండ్ది రెవెన్యూ సమీకరణ, థర్డ్ ఆర్థిక వివేకం, 4 రుణ సూచిక, 5 రుణ స్థిరత్వం. అంటే 5 ఇండెక్సెస్ అన్నమాట. ఓకేనా. తర్వాత ఇండెక్స్ యొక్క ముఖ్య ఫలితాలు. ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి ఈ ఫలితాలు అనేవి ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒడిశా 67.8 స్కోర్తో ఆర్థిక ఆరోగ్యంలో అగ్రగామిగా ఉంది. డేటా ఇండెక్స్ 99.0 మరియు డేటా సస్టైనబిలిటీ 64.0లో ఎక్సెల్. ఖర్చు, నాణ్యత మరియు రాబడి సమీకరణలో బలంగా ఉంది. తక్కువ ఆర్థిక లోటు మరియు ఆరోగ్యకరమైన రుణ ప్రొఫైల్. ఒడిశా తర్వాత నెక్స్ట్ వచ్చిన రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్ 55.2 స్కోర్ను కలిగి ఉంది డేటా ఇండెక్స్లో బలమైన ప్రదర్శనతో. గోవా స్కోర్ వచ్చేసి 53.6 రెవెన్యూ సమీకరణలో విజయం సాధించడం ద్వారా గుర్తించదగినది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాలు. ఏమేమి ఉన్నాయి ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాల్లో? మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ మరియు కర్ణాటక వారి పనితీరు ఆధారంగా ఫ్రంట్ రన్నర్స్గా వర్గీకరించబడ్డారు. జార్ఖండ్ మెరుగైన రాబడి సమీకరణ, ఆర్థిక వివేకం మరియు మెరుగైన రుణ స్థిరత్వం కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరం 4వ ర్యాంక్. 2015-19లో 10వ స్థానం నుండి 2021-22 వరకు మెరుగైన ఆర్థిక ఆరోగ్యం. అధ్వాన్నంగా పనిచేసే రాష్ట్రాలు అంటే కాంక్షాత్మకం. పంజాబ్ అండ్ కేరళ తక్కువ నాణ్యత, వ్యయం మరియు రుణ స్థిరత్వంతో పోరాడండి. పశ్చిమ బెంగాల్ ఆదాయ సమీకరణ మరియు రుణ సూచికలతో సమస్యలు. ఆంధ్రప్రదేశ్ గణనీయమైన ఆర్థిక లోటు. హర్యానా బలహీన రుణ ప్రొఫైల్. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా గురించి నీతి ఆయోగ్ గురించి కొంచెం నేర్చుకుందాం. జనవరి 1, 2015 భారత ప్రభుత్వం యూనియన్ క్యాబినెట్ నుండి కార్యనిర్వాహక తీర్మానం ద్వారా రూపొందించబడిన ప్రణాళికా సంఘానికి వారసుడిగా నీతి ఆయోగ్ స్థాపించబడింది. అంతకుముందు 5 years ప్లానింగ్ ఉండే, దాన్ని తీసేసి వీళ్ళు నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. ఇది రాజ్యాంగం ద్వారా సృష్టింపబడలేదు ఇది, మరియు చట్టబద్ధత లేని పార్లమెంట్ చట్టం ద్వారా సృష్టింపబడలేదు. ఇది రాజ్యాంగేతర శరీరం అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని అర్థం. తర్వాత నీతి ఆయోగ్ పాత్ర మరియు పనితీరు. నీతి ఆయోగ్ మరియు పాలసీ ఇన్పుట్లు రెండింటినీ అందించడం ద్వారా భారత ప్రభుత్వం యొక్క ప్రధాన విధాన థింక్ ట్యాంక్గా పనిచేస్తుంది. భారత ప్రభుత్వం కోసం వ్యూహాత్మక మరియు దీర్ఘకాలిక విధానాలను మరియు కార్యక్రమాల రూపకల్పనకు నీతి ఆయోగ్ బాధ్యత వహిస్తుంది. ఇది కేంద్రం మరియు రాష్ట్రాలకు సాంకేతిక సలహాలను కూడా అందిస్తుంది. ప్రణాళికా సంఘం కాలం నాటి లక్షణమైన కేంద్రం నుండి రాష్ట్రాలకు వన్ వే విధానం.
కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య నిజమైన భాగస్వామ్యంతో భర్తీ చేయబడుతుంది. నీతి ఆయోగ్ గతంలోని కమాండ్ అండ్ కంట్రోలర్ పద్ధతికి విరుద్ధంగా సహకార విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ఫెడరలిజం స్ఫూర్తికి అనుగుణంగా నీతి ఆయోగ్ సాంప్రదాయ టాప్ డౌన్ మోడల్ కాకుండా వివిధ వాటాదారుల నుండి ఇన్పుట్లను పరిగణలోకి తీసుకోవడం ద్వారా దాని విధాన ఆలోచనలను రూపొందించడం ద్వారా దిగువ అప్ విధానంలో పనిచేస్తుంది. అంటే బాటమ్ టు టాప్ అన్నమాట. నీతి ఆయోగ్ కూర్పు అంటే నీతి ఆయోగ్లో ఎంతమంది ఉంటారు ఏంటి అన్నదే. పీఠాధిపతి భారత ప్రధానమంత్రి, పాలక మండలి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శాసనసభలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మరియు ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను కలిగి ఉంటుంది. 3 ప్రాంతీయ కౌన్సిళ్లు చైర్పర్సన్ లేదా వారి నామినీ అధ్యక్షతన ప్రధానమంత్రి సమావేశమైన బహుళ రాష్ట్రాలు లేదా ప్రాంతాలను ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరించడానికి రూపొందించబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ గెస్ట్, ప్రత్యేక ఆహ్వానితులు, ప్రధానమంత్రి నామినేట్ చేసిన నిపుణులు మరియు ప్రధానమంత్రి చేత నామినేట్ చేయబడినటువంటి నిపుణులు మరియు ఇతర నిపుణులు కూడా. తర్వాత పూర్తి సమయ సంస్థాగత ఫ్రేమ్వర్క్, దాంట్లో ఎవరు ఉంటారు అంటే పర్మనెంట్గా ఉండే మెంబర్స్ ఎవరెవరు అని. ఉపాధ్యక్షుడు క్యాబినెట్ మినిస్టర్ హోదాతో ప్రధానమంత్రి నియమించారు. తర్వాత పూర్తి సమయం సభ్యులు రాష్ట్రమంత్రి హోదాను కలిగి ఉండండి. పార్ట్ టైం సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు సెక్రటేరియట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఆర్బీఐ 26వ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ శక్తికాంత్ దాస్, బి రఘురామ్ రాజన్, సి సంజయ్ మల్హోత్రా, డి ఉర్జిత్ పటేల్. ఆన్సర్ సి సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్ క్వశ్చన్. 2024 డిసెంబర్ 5న ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన CSLV C-59 మిషన్లో ఏ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టారు? ఏ కార్టోస్టాట్ 3, బి ప్రోబా 3, సి రిసార్ట్ 2BR1, డి జీశాట్ 30. ఆన్సర్ ఈస్ బి ప్రోబా 3. నెక్స్ట్ క్వశ్చన్. 2024 డిసెంబర్ 4న నాసా చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? నాసా చీఫ్గా ఏ ఎలాన్ మస్క్, బి జెఫ్ బెజాస్, సి జేడ్ ఐజాక్మన్, డి రిచర్డ్ బ్రాన్సన్. సి జేడ్ ఐజాక్మన్ అనే ఆయన 2024 డిసెంబర్ 4న నాసా చీఫ్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ INS తుసిల్ ఏ దేశంలో తయారైంది? ఏ అమెరికా, బి ఫ్రాన్స్, సి రష్యా, డి జపాన్. ఆన్సర్ ఈస్ సి రష్యా. ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో తొలిసారిగా ఏ ఉద్గారాలను గుర్తించారు? ఏ గామా కిరణాలు, బి ఎక్స్రేలు, సి పరారుణ ఉద్గారాలు, డి అల్ట్రావైలెట్ కిరణాలు. సి పరారుణ ఉద్గారాలు. ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో తొలిసారిగా ఏ ఉద్గారాలను గుర్తించారంటే పరారుణ ఉద్గారాలను. నెక్స్ట్ క్వశ్చన్. CE-20 క్రయోజెనిక్ ఇంజన్ను సముద్ర ఉపరితల స్థాయిలో హాట్ టెస్ట్లా విజయవంతంగా పరీక్షించినప్పుడు నాజిల్ ఏరియా నిష్పత్తి ఎంత శాతం ఉండేలా పరీక్షించబడింది? ఏ 90%, బి 95%, సి 100%, డి 105%. ఆన్సర్ ఈస్ 100%. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ఏ సంవత్సరానికి తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోనుందని ప్రకటించింది? ఈ ఆప్షన్ ఏ 2030, ఆప్షన్ బి 2032, ఆప్షన్ సి 2035, ఆప్షన్ డి 2040. ఆప్షన్ సి 2035. భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని 2035 కల్లా మేము ప్రిపేర్ చేసుకుంటామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా క్రూ మాడ్యూల్కి సంబంధించిన ఏ రికవరీ ట్రయల్స్ను విజయవంతమయ్యాయి? ఏ స్పేస్ డెక్, బి వెల్ డెక్, సి లాంచ్ డెక్, డి ల్యాండ్ డెక్. ఆన్సర్ ఈస్ బి వెల్ డెక్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 డిసెంబర్ 1న ఎక్టర్ ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ సత్యనారాయణ రెడ్డి, బి కశ్యప్ పటేల్, సి అనిల్ కుమార్, డి రమేష్ చంద్ర. ఆన్సర్ బి కశ్యప్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 డిసెంబర్ 1న బ్రహ్మోస్ ఏరోస్పేస్ CEOగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ సత్యనారాయణ రెడ్డి, బి జయతీర్థ రాఘవేంద్ర జోషి, సి అనిల్ కుమార్, డి రమేష్ చంద్ర. ఆన్సర్ బి జయతీర్థ రాఘవేంద్ర జోషి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగమైనా కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా ఉపయోగపడి ఉంటే అట్లానే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.